బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. స్వతంత్ర సిట్ను ఆహ్వానించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. సిట్ను స్వాగతిస్తూ ట్వీట్ చేశారు ఆయన. సుప్రీంకోర్టు వేసిన సిట్ను స్వాగతిస్తున్నామన్నారు. సత్యమేవ జయతే, ఓం నమో వెంకటేశాయ అంటూ ట్వీట్లో ప్రత్యేకంగా పేర్కొన్నారు చంద్రబాబు. అయితే ఇప్పుడు ఆ ట్వీట్ ని మీరు చూస్తున్నారు. I welcome the Honorable Supreme Court's order of setting up SIT comprising officers from CBI, AP Police and Food Safety Standard Authority of India, FSSAI, to investigate the issue of adulteration of Tirupati Laddu. సత్యమేవ జయతే, ఓం నమో వెంకటేశాయ అంటూ కూడా ఆయన చేస్తున్న ట్వీట్ని మీరు చూస్తున్నారు. సుప్రీంకోర్టు ఆర్డర్స్ తర్వాత, సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన రియాక్ట్ అయ్యారు. ఈ అంశానికి సంబంధించి ఆ ట్వీట్ని మీరు చూడొచ్చు. ఇటు గౌరవనీయ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశానికి సంబంధించి ఆహ్వానిస్తున్నామని చెబుతూనే సిట్, అలాగే సిట్కి సంబంధించి ఆయన ప్రస్తావించారు. అంటే స్వతంత్ర సిట్కి సంబంధించి దీంట్లో సిబిఐ నుంచి అలాగే ఆంధ్రప్రదేశ్ పోలీసు ఉంటారు. దాంతోపాటు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియాకు సంబంధించిన అధికారులు కూడా ఉంటారు. వాళ్ళు విచారణ చేస్తారు. తిరుపతి లడ్డూలో అడల్ట్రేషన్ అంటే కల్తీ జరిగిందా లేదా అనే అంశానికి సంబంధించినట్టు కూడా సత్యమేవ జయతే, ఓం నమో వెంకటేశాయ అంటూ కూడా ఆయన తన ట్వీట్ని కంక్లూడ్ చేశారు. కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సిట్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఆ సిట్కి సంబంధించి అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు కొంతమంది. ఇటు మన ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి కావచ్చు, లేకపోతే వైవి సుబ్బారెడ్డి, ఇలా కొంతమంది ఈ అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లిన పరిస్థితి. సో ఇటువంటి సినారియోలో కోర్టు ఆదేశాలు జారీ చేసింది కొద్దిసేపటి క్రితం తిరుమల తిరుపతి లడ్డు విషయంలో. దాంతోపాటు నెయ్యి అంశానికి సంబంధించి కూడా ఈ రెండు అంశాలకు సంబంధించి కోర్టు రియాక్ట్ అయింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన సిట్ కాకుండా ప్రత్యేకమైన స్వతంత్ర దర్యాప్తుగా సిట్ని ఏర్పాటు చేసిన పరిస్థితి. సెట్టింగ్ అప్ సిట్ కంప్రైజింగ్ ఆఫీసర్స్ ఫ్రమ్ సిబిఐ నుంచి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఉంటారు, సిబిఐ నుంచి అధికారులు ఉంటారు, పోలీసులు ఉంటారు, అలాగే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ఉంటారు. వీళ్ళు తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అనే అంశాన్ని విచారణ చేస్తారు. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ అలాగే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా, సిబిఐ, ఈ ముగ్గురు కూడా విచారించబోతున్నారు తిరుపతి లడ్డూకి సంబంధించి కల్తీ జరిగిందా లేదా అనేది. ఆంధ్రప్రదేశ్ పోలీస్ నుంచి ఆల్రెడీ సిట్కి ఎవరినైతే నియమించారో వారే ఉండే అవకాశం ఉందా, లేకపోతే వేరే పేర్లు ఏమైనా వినిపిస్తున్నాయా? ప్రస్తుతానికి ఇంకా పేర్లు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం ఇవ్వలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్కి సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆయన సిట్ అధికారిగా ఉన్నారు, మెయిన్ అధికారిగా ఉన్నారు. కాబట్టి ఆయన ఆల్రెడీ తన టీంతో ఇప్పటికే తిరుమలలో మొత్తం విచారణ కూడా చేసిన నేపథ్యంలో దాదాపుగా సమాచారం సేకరించిన నేపథ్యంలో ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐతో పాటు ఆంధ్రప్రదేశ్ సిబిఐ ఇద్దరు అధికారులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారులు ఇద్దరు, అదేవిధంగా FSSAI ఫుడ్ సేఫ్టీ అండర్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఒక అధికారి, మొత్తం 5 సభ్యులతో ఒక కమిటీని సుప్రీంకోర్టు ఫామ్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తరఫున ఆ ఇద్దరు అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు ఎవరిని నియమిస్తారో దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ప్రభుత్వం ఎవరి పేరు ఇస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. దాదాపుగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి పేరు మరొకరి పేరు ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ లో ఆయన ప్రధాన విచారణ అధికారి ఉన్నారు కాబట్టి ఆయన పేరుతో పాటు ఇంకో అధికారి పేరు ఇచ్చే అవకాశం కనబడుతుంది. ఈ టీము పూర్తి స్థాయిలో విచారణ చేసి లడ్డూలో నిజంగా కల్తీ జరిగిందా లేదా, అసలు అడల్ట్రేషన్ అనేది జరిగిందా, జంతువులకు సంబంధించినటువంటి ఫ్యాట్స్ సంబంధించిన ఆయిల్స్ ఈ లడ్డూలో తయారీలో ఉపయోగించారా, అసలు రిపోర్ట్ అంటే గుజరాత్ కు సంబంధించినటువంటి అక్కడ ఎన్డీడీబీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇచ్చినటువంటి లెక్కలేంటి, అవి యథార్థమా కాదా, అసలు అవి ఎప్పుడు తీసుకున్న శాంపిల్స్ సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఇవన్నీ కూడా విచారణ చేసి పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టుకి నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వాగతిస్తూ మధ్యాహ్నం ఒక ట్వీట్ చేశారు. ఐ వెల్కమ్ ది ఆనరబుల్ సుప్రీం కోర్ట్స్ ఆర్డర్ ఆఫ్ సెట్టింగ్ అప్ టు సిట్ అని ఆయన స్వాగతించారు. ఖచ్చితంగా ఈ విషయంలో పూర్తి స్థాయిలో అటు సిబిఐ, ఆంధ్రప్రదేశ్ పోలీసులు, అదేవిధంగా FSSAI సంబంధించినటువంటి అధికారులు చేయడం ద్వారా పూర్తి స్థాయి వాస్తవాలు బయటకు వస్తాయని నారా చంద్రబాబు నాయుడు అయితే ట్వీట్ చేయడం జరిగింది. తాజాగా 1 అవర్ ముందు నారా లోకేష్ కూడా ఎంసీ మీద స్వాగతిస్తున్నట్టు సుప్రీంకోర్టు ఈ విచారణ కమిటీని అయిన పట్ల ఆయన కూడా స్వాగతిస్తున్నారు. ఇప్పుడు విచారణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అదనంగా ఒక్కొక్క పూర్తి స్థాయిలో ఉన్నత స్థాయి ఒక కమిటీ వేయడం ద్వారా ఇంకా విచారణ వేగంగా జరుగుతున్న ఆశాభావం వ్యక్తం చేశారు లోకేష్ కూడా. ఏదేమైనప్పటికీ ఒకవైపున
ప్రతిపక్షాలేమో అధికార పార్టీ మీద ఎదురుదాడి తిరుగుతున్నాయి. సుప్రీంకోర్టులో వాస్తవాలు బయటకు వచ్చాయని జగన్ కూడా కొంతసేపు మాట్లాడితే, అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని, సుప్రీంకోర్టు నియమించిన కమిటీని స్వాగతిస్తున్నామని చెప్తున్నారు. పూర్తి స్థాయిలో అసలు వాస్తవాలు బయటకు వస్తాయని అధికార పార్టీ కూడా చెప్తుంది. మరోవైపు వైసీపీ మాత్రం నిజాలు బయటకు వస్తాయని చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు సుప్రీంకోర్టు నియమించినటువంటి ఈ కమిటీ, 5 సభ్యులతో కూడినటువంటి కమిటీ ఏం తేల్చబోతుంది, ఏ నివేదిక ఇవ్వబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిజంగానే లడ్డూలో కల్తీ జరిగిందా, కల్తీ జరిగితే ఎప్పుడు జరిగింది, అసలు ఆ ఎన్డీడీబీ రిపోర్ట్ లో ఏముంది, మొత్తం వివరాలని బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో నివేదిక వచ్చిన తర్వాత వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. సచిన్. రైట్ రాజేష్. సో మొత్తంగా అయితే మాత్రం చంద్రబాబు చేసిన ట్వీట్ ని మీరు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఐ వెల్కమ్ ద హానరబుల్ సుప్రీం కోర్ట్స్ ఆర్డర్ ఆఫ్ సెట్టింగ్ అప్ సిట్ కంప్రైజింగ్ ఆఫీసర్స్ ఫ్రమ్ CBI, AP Police and FSSAI to investigate the issue of adulteration of Tirupati Laddu అంటూ సత్యమేవ జయతే ఓం నమో వెంకటేశాయ అంటూ కూడా ఆయన చేసిన ట్వీట్ని మీరు చూస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కూడా రియాక్ట్ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రియాక్ట్ అయింది, ఏముంటుందో చూద్దాం. ఇప్పుడు వెలుగులోకి వస్తాయి కదా, సిట్ వేసిందే ఆధారాలు ఎన్డీడీబీ ఎవిడెన్స్ పెట్టాం. ఇంకా దానికి మించినటువంటివి లేవు. రేపొద్దున సిట్ ఇంకా బెటర్ డైరీలు కనుక్కుంటే అవి కూడా బయటకు వస్తాయి. అది ఆధారం కాదా, అవి వీళ్ళ కళ్ళ ముందు కనపడవు. వీళ్ళు తిరుపతి దేవస్థానం మనం చూసామండి, వీళ్ళు మాట్లాడితే మేము వినాలి. ఒక్కొక్కరు వీళ్ళు ఎంతమందిని దర్శనం చేయించారండి మీరు చెప్పండి. వాళ్ళ లెక్క ఎంతమందిని దర్శనం చేస్తారు? ఎమ్మెల్యే అన్నవాడికి రోజుకు 6 మందికి ఇస్తారు. అది కూడా వారంలో 3 రోజులు 4 రోజులే ఇస్తారు. శుక్రవారం ఇయ్యరు, శనివారం ఇయ్యరు, ఆదివారం ఇయ్యరు. అది మీలాంటి మిత్రుల్లో ఇంకోరు వెళ్తే ఎవరో ఫ్యామిలీ మెంబర్లు 5 మందికి ఇస్తారు. వీళ్ళు ఒక్కొక్కరు ఎంతమందికి చేయించారు? ఈ కీలకమైన వ్యక్తులు లక్ష మందికి. మీరే రిపోర్ట్ చేశారు, మర్చిపోయారేమో. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక చెప్తున్నాడు, గుర్తు చేయడం కోసం చెప్తున్నానని. నేను గుర్తు చేయడం కోసమే చెప్తా ఉన్నాను. ఇక్కడ లక్ష మంది కంటే నా నియోజకవర్గం మొత్తాన్ని తీసుకెళ్లి చూపించినా కూడా అవరు కదండి. వీళ్ళు చెప్తారు. థ్యాంక్ యూ. ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట. రండిగా. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుంచి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం